తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో గత 6 ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్న 43 మందిని అకారణంగా తొలగించడంతో ఆందోళనకు దిగారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తొలగించిన 43 మంది అవుట్ సోర్సింగ్ అధ్యాపకుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేంత వరకు వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మద్దతు తెలిపింది. ఎస్వి యూనివర్సిటీ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపడుతున్నారు. పరిపాలనా భవనం ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. 43 మంది కాంట్రాక్టు అధ్యాపకుల్ని బలవంతంగా తొలగించడం పట్ల వారంతా కూడా తమకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 43 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంతా ఏకపక్షంగా తొలగించడం పట్ల వారంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ వైఖరి పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని తొలగించాల్సి వచ్చింది, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఈ రోజు మేము అకాడమిక్ కన్సల్టెంట్ గా 7 years అయింది వర్క్ చేస్తూ. మేము 2019లో జాయిన్ అయినాం. గత ప్రభుత్వంలో మేము ముందుండి యాక్టివ్గా ఉన్నామని చెప్పి వీళ్ళు కావాలనే ఈరోజు మమ్మల్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇంకోటి, ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అకాడమిక్ కన్సల్టెంట్స్కు జీవో ఇవ్వడం ఈ చరిత్రలో, దేశ చరిత్రలో జరగడం అనేది ఒక గొప్ప విషయము. ఆ జీవోను కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఆ జీవో వలన ఇంక్రిమెంట్లు రావడం జరిగింది. ఆ ఇంక్రిమెంట్లతో మా శాలరీస్ 19,800 నుంచి 39,000, 44,000 పెరగడం జరిగింది. కేవలము కక్షపూర్తిగానే ఈరోజు 43 మంది అధ్యాపకుల్ని తొలగించడం చాలా బాధాకరం. ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో ఇదొక ఆంధ్రప్రదేశ్లోనే #1 యూనివర్సిటీగా ఎస్వి యూనివర్సిటీ కొనసాగుతూ ఉంది. ఇది ఇప్పుడు ప్రజెస్ట్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూస్తుంటే ఈరోజు దర్దములు వీసీలు వచ్చారు, పనికిరాని రిజిస్టర్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈరోజు విద్యార్థుల్ని నాశనం చేసేదానికి, విద్యార్థి జీవితాలు నాశనం చేసేదానికి ఈరోజు కక్షపూర్తిగా సాధించేదానికి తయారయ్యారు. ఒక డాక్టరల్ ఫెలోషిప్ తీసుకున్నా, ఒక పీడిఎఫ్ తీసుకున్నాను, అలానే నెట్ క్వాలిఫైడ్ అయినాను, సెట్ క్వాలిఫైడ్ అయినాను, పిహెచ్డి క్వాలిఫై, అన్ని అర్హతలు నాకు ఉన్నా కానీ నన్ను నిర్దాక్షిణ్యంగా కమిటీ అనేది తీసివేయడం జరిగింది. ఇందులో భాగస్వామ్యులుగా వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు ఇందులో ఖచ్చితంగా ఉన్నారు. 2019లో నోటిఫికేషన్ జరిగినప్పుడు మాది ఆల్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా త్రూ మెరిటోరియస్ విత్ రూల్ ఆఫ్ రిజర్వేషన్తో మేము సెలెక్ట్ అవడం జరిగింది. అందరికీ 6 years కంప్లీట్ అయ్యింది. మేము ఖచ్చితంగా దీని న్యాయస్థానాన్ని ఆశ్రయించి మమ్మల్ని ఎవరినైతే తీసేస్తారో మేము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాము. అనుకూలంగా మలుచుకుని కూటమి ప్రభుత్వం నేతల కనుసన్నల్లో ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్లకు తీరని అన్యాయం చేస్తూ వాళ్ళని నియమించుకునేందుకు తీరని అన్యాయం చేశారంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి.